హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ మూవీ రివ్యూస్, ఓటీటీ సజెషన్స్ మరియు సినిమా అప్డేట్స్ అన్నీ మీకోసం తీసుకొస్తూ ఉంటాం. ఈరోజు మన సినిమా ముచ్చట ఏంటంటే మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. సమంత లీడ్ రోల్లో నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన మా ఇంటి బంగారం మూవీ రిలీజ్కి ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. సమంత యాక్షన్ అవతార్, ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, 90s సెట్టింగ్ ఇవన్నీ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. మరి సినిమా నాకెలా అనిపించిందో చెప్పాలంటే ముందుగా సమంత గురించి మాట్లాడాలి. ఈ సినిమాని ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్ గా సమంత క్యారీ చేసిందని చెప్పొచ్చు. కామెడీ సీన్స్ అయినా, ఎమోషనల్ మూమెంట్స్ అయినా, యాక్షన్ బ్లాక్స్ అయినా తన పెర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు స్లాంగ్ లో సమంత డైలాగ్ డెలివరీ చాలా నేచురల్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ మెంబర్స్ నమ్మకం గెలవడానికి సమంత చేసే ప్రయత్నాలు, శ్రీముఖితో వచ్చే ఫన్నీ సీన్స్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. సమంత శ్రీముఖి మధ్య ఉండే ఫన్నీ కాంపిటీషన్ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. యాక్షన్ లవర్స్ కి కూడా సినిమాలో మంచి ట్రీట్ ఉంది. కార్ చేజ్ సీక్వెన్స్ కానీ, బస్ ఫైట్ సీక్వెన్స్ కానీ ఎస్పెషల్లీ థియేటర్లో విజిల్స్ కొట్టించే రేంజ్ లో డిజైన్ చేశారని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఫైట్ లో కామెడీ టచ్ తో యాక్షన్ మిక్స్ చేసిన విధానం బాగుంటుంది. సమంత విలన్తో చెప్పే కొన్ని డైలాగ్స్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇక ఈ మూవీ డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే సినిమా భాషా టాంప్లెట్ ని ఫాలో అవుతుందని మేకర్స్ ముందే చెప్పారు. కాబట్టి స్టోరీలో సర్ప్రైజెస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్ బాగా ఎంగేజ్ చేస్తుంది, కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సినిమా ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది. కొన్ని సీన్స్ అన్నెసరీగా స్ట్రెచ్ చేశారనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ ట్రాక్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా రాసుంటే ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. గుల్షన్ యాక్టింగ్ బాగా చేసిన క్యారెక్టర్ రైటింగ్ మాత్రం డెప్త్ లేకుండా అనిపిస్తుంది. బ్యాక్ స్టోరీలో ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఇంకా బెటర్ గా ఉండొచ్చు. ఎడిటింగ్ కూడా సెకండ్ హాఫ్ లో వీక్ గా అనిపిస్తుంది. ఈజీగా 10 to 15 మినిట్స్ ట్రిమ్ చేసుంటే సినిమా పేస్ ఇంకా బాగుండేది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ని రిచ్ గా చూపిస్తుంది. నందిని రెడ్డి ఫస్ట్ హాఫ్ ని ఎంటర్టైనింగ్ గా హ్యాండిల్ చేశారు, కానీ సెకండ్ హాఫ్ మీద ఇంకొంచెం ఫోకస్ పెట్టుంటే రిజల్ట్ ఇంకా బెటర్ గా ఉండేది. మీ పిన్ని ఫైనల్ ముచ్చట ఏంటంటే మా ఇంటి బంగారం ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగా వర్క్ అవుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి మేజర్ హైలైట్. కానీ సెకండ్ హాఫ్ స్లోగా ప్రెడిక్టబుల్ గా మారడం వల్ల ఓవరాల్ ఇంపాక్ట్ కొంచెం తగ్గింది. అయినా సమంత పర్ఫార్మెన్స్ కోసం సినిమాని ఒక్కసారి చూడొచ్చు. ఈ సినిమాలో సమంత కంప్లీట్ షో స్టీల్ చేసిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇదండి మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. మళ్ళీ మరొక మూవీ రివ్యూతో, మూవీ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.